హైదరాబాద్ స్ట్రీట్ ఫైట్ పై పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరోవైపు నబీల్ మృతదేహానికి పోస్టుమార్టం జరుగుతోంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ఓవర్ టు ప్రసాద్. హరిత, ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నబీల్కి సంబంధించినటువంటి మిస్టరీ డెత్గా ఉందో దాన్ని ఛేదించేందుకు పోలీసులు ఇప్పటికే రంగంలో దిగారు. దానికి సంబంధించినటువంటి డెడ్ బాడీని తీసుకొచ్చి పోస్టుమార్టం నిర్వహించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వివరాలు తెలుసుకునేది మనతో పాటు అడిషనల్ డీసీ బాబురావు గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ప్రధానంగా ఇక్కడ జరుగుతున్నటువంటి విచారణ ఎప్పటిలోపు పూర్తయ్యే అవకాశం ఉంది? ఇప్పుడు దాకా పంచనామా పూర్తయింది, డెడ్ బాడీకి పోస్టుమార్టం ఎప్పుడు నిర్వహించబోతుంది? ఇప్పుడే శవ పంచనామా ఎంఆర్ఓస్ బండ్లగౌడ గారు అలాగే ఇంక్వెస్ట్ ఎంఆర్ఓ కలెక్టర్ ఆఫీస్ వచ్చిన ఇద్దరు కలిసి శవ పంచనామాని కంప్లీట్ చేశారు. కొద్దిసేపట్లో పోస్ట్ మార్టం అనేది స్టార్ట్ అవబోతుంది. ఈ పోస్ట్ మార్టం అయిన తర్వాత సాయంత్రం కల్లా మేము ప్రిలిమినరీ రిపోర్ట్ తెప్పించుకుంటాము. దాని ప్రకారము అలాగే వీడియో క్లిప్పింగ్లో వచ్చిన ఏదైతే ఫుటేజ్లో వచ్చిన స్ట్రీట్ ఫైట్ ఉందో దాని ప్రకారము ఈ రెండు దెబ్బలు పోస్ట్ మార్టంలో వచ్చిన దెబ్బల్ని కోఆర్డినేట్ చేసుకుని చనిపోయిన వ్యక్తి పిల్లవాడు నబీల్ యొక్క హత్యకి ఇదే కారణమని తెలిస్తే సాయంత్రం కల్లా మేము సెక్షన్ ఆల్టర్ చేసి తదుపరి యాక్షన్ తీసుకుంటాము. అదేవిధంగా ఆ వీడియో క్లిప్పింగ్ వచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకుని వాళ్ళని కూడా విచారిస్తున్నాము. ఇదన్నీ కూడా సాయంత్రం కల్లా ఒక కోణానికి మేము చేరుకుంటాం. ఇప్పటికే నబీల్ హత్యకు సంబంధించి ఒక వీడియో ఫుటేజ్ బయటకు రావడం జరిగింది. అలాగే గతంలో కూడా ఈ గ్యాంగ్కి సంబంధించి ఎన్నో ఫైట్స్ జరిగినట్లుగా మీ దృష్టికి వచ్చిందా? భవిష్యత్తులో ఇలాంటి కొనసాగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇంతవరకైతే మన పోలీసుల దృష్టికి ఇలాంటి స్ట్రీట్ ఫైట్లు జరుగుతున్నాయి అనేది ఇది ఫస్ట్ టైం రావటము. ఇంతకుముందు ఇలాంటి మన నాలెడ్జ్కి రాలేదు. ఇప్పుడు వచ్చింది కాబట్టి డెఫినెట్గా మా సౌత్ జోన్లో ఉన్న పోలీసు అందరం కూడా మేము స్పెషల్ మీటింగ్ పెట్టుకుని దీని గురించి డిస్కస్ చేసుకుని దీనికి నిరోధించడానికి తగు చర్యలు తీసుకుంటాం. ఈ అభం శుభం తెలియనటువంటి చిన్నారులు ఇలాంటి వికృత క్రీడల వల్ల మృత్యువాత పడుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు గర్భకోశం మిగిలిస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి సంఘటనలు పాత బస్తీ కేంద్రంగా ఎన్నో జరుగుతున్నట్లుగా ఇప్పటికే అలాగే ఈ నబీల్కి సంబంధించినటువంటి ఘటనలో కూడా ప్రేమ వ్యవహారం కూడా కొనసాగినట్లుగా దానిపై కూడా పోలీసు విచారణ కొనసాగుతున్నట్లుగా మనకు తెలుసు. మా యొక్క దృష్టి కూడా వచ్చిందంటే ఈ ప్రేమ కోణం కూడా ఒకటి ఉందని చెప్పేసి దాని గురించి కూడా ఒక టీం పనిచేస్తుంది. వీఆర్ కలెక్టింగ్ ది కాల్ డీటెయిల్స్ ఆఫ్ ది డిసీజ్డ్. అదేవిధంగా అబూబకర్ అనే వ్యక్తి కూడా దీనిలో ఈ ప్రేమ కోణంలో ఉన్నాడని తెలిసింది. అది కూడా మేము కూలంకుషంగా దాని మీద ఒక టీం పనిచేస్తుంది. ఒకవేళ అలా తెలిస్తే కూడా ఈవెన్ వీ విల్ టేక్ సమ్ యాక్షన్ అగైన్స్ట్ దట్ అబూబకర్. ఇప్పటి వరకు మీరు అదుపులోకి తీసుకున్న నిందితులు ఉద్దేశపూర్వకంగానే నబీల్పై దాడి చేశారా, లేదంటే కావాలని ఒక స్ట్రీట్ ఫైట్లో భాగంగానే ఈ ఘటన జరిగిందా? ఇప్పుడు వాళ్ళందరూ మేము విచారిస్తున్నామండి. 1 by 1 విచారిస్తున్నాము, సెపరేట్ చేసి వాళ్ళని. ఈ సాయంత్రం కల్లా మేము ఒక కోణానికి వస్తామండి. అది ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు చెప్తున్నటువంటి విషయం. ప్రస్తుతం ఇక్కడైతే నబీల్కి సంబంధించినటువంటి పంచనామా పూర్తయింది. ఇప్పుడే దానికి సంబంధించినటువంటి ఉస్మానియాకు సంబంధించినటువంటి డాక్టర్ల బృందం కూడా ఇక్కడికి చేరుకొని పూర్తిగా ఈ పోస్టుమార్టం నిర్వహించే పనిలో పడ్డారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో కూడా నబీల్ ఏదైతే మిస్టరీ హత్యగా నేరిందో దీన్ని పూర్తిగా ఛేదించేందుకు పోలీసులు అన్ని చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే ఇక్కడికి చేరుకున్నటువంటి వైద్య బృందంతో పాటు అలాగే జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు అలాగే రెవెన్యూ సిబ్బంది కూడా పూర్తిగా ఈ ఆధారాలు సేకరించే పనికి నిమగ్నమయ్యారు. ప్రస్తుతం ఇక్కడ పంచనామా నిర్వహించినటువంటి సిబ్బంది ఉన్నారు. ప్రస్తుతం వారిని అడిగి తెలుసు. సార్, ఇప్పటివరకు కూడా పంచనామా ఎలా నిర్వహించారు? ఎందుకంటే ఆగుతుంది, వర్క్ ఆగుతుంది. ఫైట్ ఆఫ్టర్ ద ఇన్క్వెస్ట్ కొనసాగుతుందండి. ఇన్క్వెస్ట్ పూర్తయ్యాక 45 minutes డాక్టర్ల బృందము శవాన్ని పరిశీలిస్తున్నారు. వాళ్ళు పరిశీలించిన తర్వాత నేను కూడా చూస్తాను గాయాలు ఉన్నాయా లేదా. ఆ గాయాలు చూసిన తర్వాత ఇన్క్వెస్ట్ పూర్తవుతుంది. ఆ ఇన్క్వెస్ట్ పూర్తయిన తర్వాత మళ్ళీ వాళ్ళ బ్లడ్ రిలేటివ్స్ని అంటే తండ్రిని, వాళ్ళ తల్లిని మరియు వాళ్ళ తదితర రిలేటివ్స్ని మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇక్కడే మళ్ళీ బొందబెట్టడం జరుగుతుంది అండి. ఈ ప్రక్రియ మొత్తం 45 నిమిషాలు ఇంకా పట్టొచ్చు. మీరు దయచేసి వేచి ఉండాలని నేను మనవి చేస్తున్నాను. అది ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా ప్రస్తుతం పంచనామా నిర్వహించారు. ఇప్పటికే ఉస్మానియాకు సంబంధించినటువంటి వైద్య బృందం కూడా ఇక్కడ చేరుకోవడంతో దీనికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం ప్రక్రియ కూడా పూర్తి చేసి మరో గంటలోపు ఈ పోస్ట్ మార్టం పూర్తయిన వెంటనే కూడా నబీల్కి సంబంధించినటువంటి పూర్తి ఎవిడెన్స్ సేకరిస్తామని అసలు నిజంగా ఉద్దేశపూర్వకంగా అతనిపై దాడి జరిగిందా, లేదంటే అతని బాడీపై ఉన్నటువంటి గాయాలన్నింటినీ కూడా తాము ఇప్పటికే పంచనామా ద్వారా రాసుకోవడం జరిగిందని పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత అసలు నబీల్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తమకు తెలిసే అవకాశం ఉందని, ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి ఎలాంటి చర్యలు తీసుకోవాలో వాళ్ళందరూ కూడా ఉద్దేశపూర్వకంగా దాడి చేశారు, లేదంటే స్ట్రీట్ ఫైట్లో భాగంగా జరిగింది అనే దానిపైన కూడా కోణంలో దర్యాప్తు కొనసాగిస్తామని ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఇప్పటికే ఎవరైతే నిందితులను అదుపులోకి తీసుకున్నారో 8 మంది కూడా 5 మేజర్లు 3 మైనర్ల పైన కూడా 175 కేసు నమోదు చేయడం జరిగింది. ఈ పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత ఉద్దేశపూర్వకంగా దాడి జరగడం జరిగిందని తెలిస్తే 322 హత్య నేరం కింద కూడా వారిపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగించే అవకాశం ఉంది. అలాగే దీనికి సంబంధించి ఒక ప్రేమ వ్యవహారం కూడా ఉందని ఒక కోణంలోనూ కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నాను. అన్ని కోణాల్లోనూ కూడా దర్యాప్తు కొనసాగించి అసలు నబీల్ హత్యకు సంబంధించిన కారణాలు ఏంటి,
పూర్తిగా ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేదంటే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు సాయంత్రంలోపు ప్రతి ఒక్కరికి తెలియజేయడమే కాకుండా వారి కుటుంబ సభ్యులకి కూడా తెలియజేసి ఈ ఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు మనతో చెప్తున్నారు. హరిత. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.